ఇక్కడ ఉన్నటువంటి రైతులు మస్తు భయపడుతున్నారు. మరి మా భూమి తీసుకుపోతారట ప్రభుత్వము. అదేవిధంగా మాకు తెలియకుండానే సర్వే చేసిరని అందరు భయపడబట్టే. మరి ఏంటిది అసలు భూమి ఎందుకు తీసుకుపోతారు? ఏమిటికి తీసుకుపోతారే? ప్రభుత్వానికి అవసరం ఉంటే తీసుకుపోతారు. ఆ, ప్రభుత్వానికి అవసరం ఉంటే ఏ రైతుదైనా తీసుకుపోవచ్చు. ఉమ్. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి మరి ప్రభుత్వాన్ని అంటారా? ఈ దేశమే ప్రభుత్వాన్ని. ఉమ్, కానీ దేనికైనా న్యాయం ధర్మం అనేది ఉంటుంది. ఉమ్, ఏ భూమిని దేనికి తీసుకుంటున్నా, ఏ భూమి ద్వారా ఏం చేస్తున్నా అని దానికి అర్థం ఉన్నది. ప్రభుత్వ భూములేమో అమ్ముకుంటున్నావు. కోకాపేట భూములు, మణికొండ భూములు, నార్సింగ్ భూములు ఇవేమో వేలమేసి అమ్ముకుంటావు. ఆ వేలం ప్రకారమే ఇక్కడ రైతులకు ఇది కూడా వేలమేసి తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్. నీవు ప్రభుత్వ భూములను 100 కోట్లకి ఎక్కడ ఎట్లయితే వేలమేసినావో ఈ భూములను కూడా వేలమేసి తీసుకో. ఆ డబ్బు కట్టి రైతుకు నువ్వు ఏమన్నా చేసుకో. అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఆడికెళ్ళి ఇంకో ఆయన బుచ్చిరెడ్డి కావచ్చు, సీఎం ఎవడు ఉంటే వాడు. నువ్వు కోకపేట భూములు వేసినావు కదా, మణికొండ భూములు వేసినావు కదా, నార్సింగ్ భూములు వేసినావు కదా, ఇదెందుకు అయ్యావు? ఫైనల్గా ఈ భూమిని వేలమేసి ఆ డబ్బులు రైతులకి ఇయ్యి, అంతే. తీసుకో, మా ఇండ్లు కూడా ఇస్తాం వేలమేస్తే. ఏ రేట్ వస్తే ఆ రేటే. 50 లక్షలు రావాలి, నాకు ఇస్తలేడు. ఈ భూములు గుంజుకున్నాడు, నేను ఎట్లా బతకాలి? మరి ఎందుకు మీ భూములు ఎందుకని? మళ్ళీ నాయంబడి ఏం తగిలిరు? మా ఎంబడి తలగొద్దుగా. ఎందుకు తాగుతాను మరి? నా పైసలు ఇస్తలేడు. నా పైసలు ఇవ్వనికనే గవర్నమెంట్ తెలియదు. మొన్న అసెంబ్లీ నడిచింది, అసెంబ్లీలో పోయి చెప్పిండు 1,00,000 కోట్లు ఇస్తా. మీరు ఏ ఉద్యోగే? ఎంప్లాయీస్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ పైసలు ఇవ్వలేదు, ఈ ఈ భూమి భూమి గుంజుకున్నాడు, గుంజుకున్నాడు. ఎట్లా బతకాలి? మరి ఎందుకు మరి ప్రశ్నిస్తలేరా మరి మీరు? ఇగో అందుకే అవును ఏర్పాటు చేయడం వల్ల. చేస్తున్నాగా ఏర్పాటు చేయడం అందుకే కదా. చేస్తున్నాం కదా. గట్లా ఉన్నది. నేను ఏజ్ అయిపోయింది, ఏం చేస్తాం? ఇప్పుడు ఇంట్లో కూడా నీకు భూమి ఉన్నదా? ఉన్నది. మరి ఎందుకు తీసుకుపోతానంట? అది గవర్నమెంట్ అడగాలి, ఎందుకు తీసుకుపోతున్నారు? గవర్నమెంట్ అడగాలంటే మరి వాళ్ళే ఇగో వచ్చి ఇవన్నీ వాటి గురించి తీసుకుపోతారట. పేట్ల ఏ రేట్ అయితే అమ్ముతుర్రో ఆ రేట్ ప్రకారంగా డబ్బులు ఇస్తుంటే ఆ రేట్ ప్రకారంగా ఇవ్వాలి, లేదంటే పొలం ఇవ్వాలి. ఏది నార్సింగ్ నుంచి కోకపేట దాకా అవుటర్ రింగ్ రోడ్ పొంటి ఒక రోడ్డు లింక్ రోడ్ ఇచ్చి ఈ 30 ఎకరాల పీసు ఆడ మాకు చూపెట్టాలి. చూపించి అవి మా పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత మేము మీకు అప్పచెప్తాం. అది కానీ ఇట్లా అడ్డగోలుగా మేము చేస్తాము, మోసం చేస్తామంటే మేము ఊరుకునేది లేదు. మేము ఎంత దూరమైనా వెళ్తాం దీని మీద. మాకు ఏది వాగు ఇప్పుడు 56-57 ఏండ్లు వాగు కింద మూసి పైప్ లైన్ ఉంది. పైప్ లైన్ దాటి ఎన్నడూ మీదికి వాటర్ రాలే. పైప్ లైన్ దాటి రాలే. ఆడికి 50 మీటర్లు పెడితే ఇగో వీడికి వస్తుంది. అది సగం పొలం ఆ 50 మీటర్లనే పోతుంది, సగం పొలం. మళ్ళీ దానికి ఏమి ఇస్తావు, దీనికి ఏమి ఇస్తావు, మొత్తం మమ్మల్ని ఆగం పట్టిస్తుండే అనుకోరాదు. మళ్ళీ ఇంకో రోడ్డు పెట్టిండు, అట్లాగే నడికైనా ఒక రోడ్డు పెట్టిండు. ఇట్లా పెట్టి దీన్ని ఆగమాగం చేస్తున్నాడు. ఆ పొలం ఆయనతో ఒక్కొక్క ఇంటి మీద 10 మంది 15 మంది ఉన్నారు. మరి ఆయనతో గుంజుకుంటే మా పిల్లలు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 కొడుకులు ఉన్నవాళ్ళు, 4 కొడుకులు ఉన్నవాళ్ళు ఉన్నారు. 4 కొడుకులు అంటే కూడా 4కి ఇద్దరు ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ బతికెట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, వాళ్ళ మంచి చెడ్డ ఎట్లా, వాళ్ళ చదువులు ఎట్లా, మా పిల్లల బతికెట్లా, మా బతికెట్లా? మాకు ఉండనిక ఇండ్లు తప్ప ఇంకా ఏమీ లేదు, ఇది తప్ప. అంటే ఇక్కడ భూమి వాళ్ళకి అమ్మితే సేమ్ పైసలు ఇచ్చి తీసుకుంటారు. పైసలు ఏం చేసుకుంటాం మేము? పైసలు ఏం చేసుకుంటాము? రేపు పిల్లలకు ఆధారం పడుతుందా? పైసలు ఉంటే ఉంటాయా? భూమి ఉంటే ఉంటుంది. భూమే మాకు ఆధారం. ఎందుకమ్మా మరి మీ రైతుల భూములే కావాలంటారు? మరి ఏమో మరి ఇక తిన్నది అరగకనేమో, మళ్ళా తిన్నది అరగకనేమో. మా కలకల మా పిల్లలు ఉసురు, మా కొడుకులది, మా కోడన్లది, మా మన్మలది, మన్మరాన్లది ఉసురు ముట్టనికే ఇట్లా మానని కలకల పెట్టుకుంటున్నాను. మా పిల్లలు కష్టాలకు పోతుంటే కూడా కష్టాలకు పోకుండా ఇట్లా అసలు టైం వేస్ట్ చేసుకొని మాకు అక్కడ కట్ అవుతాయి పైసలు, ఇక్కడ మేము ఆగమైపోతున్నాము. మరి ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? అందుకనే ఎక్కించిండ్రా పబ్లిక్ ఆయనను. ఏమో మరి పబ్లిక్ అందరు కలిసి కదా ఓటేసింది. నాశనం పట్టిస్తుండ్రు మమ్మల్ని. ఎంత బాధపడుతున్నాం మేము. ఈ మాట తెలిసిన సంధి మేము పిల్లలు మేము ఆగం అడివాడి అవుతున్నాం. ఇది న్యాయం కాదు, ధర్మత కాదు. మా ఉసురు, మా పిల్లలు ఉసురు, మా కలకల వాళ్ళకు తప్పనిసరి ముడుతుంది. ఏం చెప్పదలుచుకోవాలి? మా భూమి మాకు కావాలి అంతే. మేము ఏమన్నా చేసుకుంటాం, మా భూమి మాకు కావాలి. మా పిల్లలకి ఇచ్చుకుంటాము, మా పిల్లలు బతుకుతారు. రేపు పెళ్ళిళ్ళు చేస్తే మనిషికి ఇంత ఇస్తాము. మా దగ్గర ఆస్తులు లేవు, బంగారాలు లేవు, ఏమి లేదు, ఇది ఒక్కటే ఉంది.
ఆ ఒక్క దాని మీద మా బతుకులు. మా మామకి 7 మంది కొడుకులు, 20 మంది 30 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఎట్లా? నమస్తేనే. నమస్తేనా. మరి ఏంటిది ఈ భూముల సమస్య ఏంటిది? మీకు తెలియకుండానే వచ్చి ఇంత సర్వే చేసుకొని పోయిరట. ఏంది అసలు, దేనికి కారణం? మాకు ఎవరికి తెలియదు. మా విలేజ్ ఊరు మొత్తం కదిలింది. ఇదంతా గాంధీ స్టాచ్యూ పెడితే గవర్నమెంట్ పొలంలో ఏమైనా ఉంటే తీసుకొని పెట్టాలి, కానీ ప్రైవేట్ తీసుకోవడము తాత ముత్తాతల ఆస్తి, వాళ్ళందరి జీవనాధారం దీని మీదనే. హైదరాబాద్ ఏంది నిజంగా ఇది అసలు మీదేనా? మాదే, మరి మీకు పట్టా గిట్ల ఏమైనా ఉన్నాయా? మా చుట్టాలది, అందరిది, మా ఊరోళ్ళది అందరిది. అంటే పట్ట అన్ని పట్ట అన్నీ ఉన్నాయి. ఈ తాత ముత్తాతల ఆస్తి, దౌర్జన్యంగా వచ్చి రైతు బంధు అన్నీ వస్తున్నాయి. ఇది తీసుకుంటే పక్క గవర్నమెంట్ పొలం ఉంది, గవర్నమెంట్ దాంట్లో కట్టుకుంటే అయిపోయి, ఇక్కడ రాకుండా అయిపోయి. మనం పొలం ఉంచుకున్నదే 2 రూపాయలు పిల్లల కోసం అని ఉంచుకున్నారు అందరూ. ఇప్పుడు అది కూడా కొట్టేస్తా అంటే ఇప్పుడు ఎక్కడ పోతారో ఆగమవుతారో అందరం, మేము ఊరందరం కదిలి వచ్చి సంఘీభావం తెలుసు. రైతు రైతుల భూముల్నే ఎందుకు కావాలనుకుంటాడు మరి? అదే మాకు తెలుస్తలేదు. రోడ్ వేస్తే మూసిపండి రోడ్ వేస్తే అందరు సంతోషమని అందరం ఓటేసినాము. అది దానికి ఏకభిస్తున్నాం మేము. మూసి కావాలని 100% కావాలి. అది ఆ మూసిపండి చేసుకుంటే అయిపోయాయి. కానీ మొత్తమే పొలం గుంజుకుంటా అంటే ఎక్కడ పోతారు రైతులు? వీళ్ళు బఫర్ జోన్ బఫర్ జోన్ ఇడిచిపెడుతురు. అందరు బఫర్ జోన్ ఇడిచిపెడితే అన్నీ పెడుతురు. కానీ ఇక్కడ లోపలికి రావడం, ఇంత ఎకరాలు తీసుకోవడం అవసరం ఏముంది? ఉంటే గవర్నమెంట్ పొలం ఇప్పుడు గండిపేట దగ్గర కింద ఉన్నది, అక్కడ అసలు చేసుకోవాలి. కానీ ఇక్కడ నడి సంటల్లో పెట్టేసి పొలాలు ఉన్న తాతల ముత్తాతల కాడికి ఆస్తి ఉంచుకొని కాపాడుకొని అందరూ అమ్ముకున్నాను. మేము ఆపుకున్న తర్వాత ఇంట్లో వచ్చి మాకు కావాలంటే గుంజుకుంటా అంటే గద్ద ఎత్తుకొని పిల్లలు ఇదే దీని మీదనే ఆధారపడి ఉన్నాం. మరి ఈ భూమి తీసుకొని దీనికి తగ్గట్టు పైసలు ఇస్తారా మరి? మాకు పైసలు వద్దే. పిల్లలు అందరికి తలా 8-10 మంది పిల్లలు ఉన్నారు. తలా ఒక్కొనికి 1-2 గంటలు వస్తుంది పంచితే. ఈ పైసలు తీసుకొని పైసలు కావాలంటే ఎప్పుడో తీసుకుంటున్నాం.